ఒక వ్యక్తి యొక్క పేరులో ఉన్న అర్థం అది. దాన్ని మనం ప్రార్థన అంశం కొరకై ధ్యానం చేస్తాం. ఒక వ్యక్తి పేరులో ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసి ప్రార్థన చేసే దాని కొరకై మన మనసులను సిద్ధపరచుకుందాం. ఆ వ్యక్తి కూడా మనకు అరుదు, ఆ పేరు ఎక్కువ వాడబడదు. దాదాపుగా వర్తమానికులు ఆ పేరుని ఎప్పుడు నాకు ఈ వయసు వచ్చింది, సేవా జీవితంలో ఇంత అనుభవం ఉంది, కానీ దాన్ని ఎవరు మన సహవాసంలో ప్రస్తావించలేదు. ఎందుకో కొన్ని మీరేం ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ అయితే మీరు ఆ కోణంలో ప్రార్థన చేసి లేకుంటారు. కానీ అది నాకు ఒక ఆత్మీయమైన పాఠాన్ని నేర్పింది. దాదాపుగా నేను 22 రోజులు మంచంలో ఉండాల్సి వచ్చింది. అంటే పరిచయం లేకుండా ఆ గాయము, ఆ సర్జరీ, ఆ వేదనలు అవి నాకు చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంది. దాదాపుగా ఎవరు ఎప్పుడు ప్రస్తావించినటువంటి జీవితాలు ఒక 25 నుండి 30 జీవితాలను ధ్యానం చేసే అవకాశం వచ్చింది. నేను అనుకున్నా, ఈ అనారోగ్యం రాకుంటే నేను అవి తెలుసుకునేవాడిని కాదేమో ఎప్పటికీ అనిపించింది. ఒక అనారోగ్యం వలన ఒక కొత్త అంశాన్ని ధ్యానం చేయటానికి అనేది నేను విశ్వాసిగా ఉన్నప్పటి నుంచే దేవుడు నాకు నేర్పుతూ వచ్చాడు. మాట పౌలు వాడతాడు, నేను బోధించిన తర్వాత ఎక్కడైనా భ్రష్టుడని అయిపోతానేమో అని. మరి ఆయన ఎందుకు వాడాడో మనకు తెలియదు, కానీ ఒక శ్రమ, ఒక వేదన, దాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడో తెలియదు, కానీ ఎన్నో రాత్రులు నిద్రపోలేదు. అంత మాత్రమే కాదు, ఆ సమయం నన్ను కన్నీరు మున్నీరుగా కూడా ముంచివేసింది. ఆ క్షణాల్లో దుఃఖ సాగరం యొక్క అనుభవం ఎప్పుడు బాధ వస్తుందో తెలీదు. ఒకసారి టిఫిన్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఏమంటారు, పలుగుతో పొడిచినట్టుగా ఉంటుంది. ఆ నరానికి తగిలిందో లేక ఆ మజిల్ ప్రాబ్లమో, ఆ తీవ్రత అంత వేదనకరంగా ఉండేది. ఒక్కోసారి అరగంట, గంట, 2 గంటలు కూడా నేను ఒక్కరిని ఏడ్చుకోవాలి. అదైన తర్వాత కాస్త నెమ్మది వచ్చేది. ఆ నెమ్మది వచ్చిన తర్వాత దేవుడు ఒక క్యారెక్టర్ గురించి ధ్యానం చేయని ప్రేరేపణ ఇచ్చేవాడు. అసలు దీనికి దానికి ఏ సంబంధం ఉండేది కాదు. బాక్సింగ్ విన్నా, తెలియకుండా చాలా ఉన్నతమైనటువంటి స్థలానికి ఆయన వెళ్ళేవాడంట. కొండ శిఖరానికి వెళ్ళేవాడంట. అక్కడ నుండి పడిపోయేవాడంట. పడిపోతుంటే ఆ రాళ్ళు, కొమ్మలు, చెట్లు ఒళ్ళంతా గీసుకుపోయి రక్తాలు కారి చాలా వేదన ఉండేదంట. సడన్గా కింద పడే వరకు ఒక అద్భుతమైన తివాసు మీద, ఒక పాన్పు మీద పడేవాడంట. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉంది కదా అనిపించేదంట పడిన వెంటనే. కాబట్టి ఇలాంటి వేదన, దుఃఖము యొక్క అనుభవంలో నుండి నాకు తెలియకుండానే నెమ్మది అనిపించేది. ఒకసారి రికార్డు కూడా చేశారు. నేనన్నా అది వేదనకరమైన విషయం, దాన్ని ఎందుకు రికార్డ్ చేశారు, బైబిల్ ఏమనుంది, బయటికి వాడే పదం ఏంటి, స్వీట్ మెమరీస్, సంతోషకరమైన విషయాలుంటే అవి రికార్డ్ చేసుకోవడం, మరలా జ్ఞాపకం. అది మనం అనుకుంటాం పగోడి కూడా మరలా ఇలాంటి అనుభూతి రాకూడదని. కానీ దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడో మీరు కూడా ప్రార్థన చేశారు. ఆ వేదన నన్ను వేరే రకంగా తీర్చిదిద్దుతూ వచ్చింది.
భౌతిక సంబంధమైన ఆ వేదన కాస్త ఆత్మీయంగా ధ్యానించడానికి అవకాశం వచ్చింది. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఒక చిన్న భాగం ఉంటుంది. 2వ వచనములో ఒక చిన్న భాగం. 12వ అధ్యాయము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చదవండి. మీరు ఎన్నో వచనం చదువుతున్నారు? మొదటి 2 వచనాలు మరలా చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా కొన్ని ఎందుకో పదాలు మార్చేస్తున్నారేంటి? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన చాలు. మన క్యారెక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 10వ వచనం. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనం ధ్యానికి విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడు అని అర్థమంట. గెమరియా అంటే అర్థం ఏంటి? విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు వాడు. చాలా పెద్ద పేరుంది. యేసు అంటే మనకు చాలా సింపుల్గా ఉంది కదా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు అంత పెద్ద పేరుంది. ఈయనది కూడా 3 అక్షరాలే కానీ గెమరియా అంటే. కానీ ఎంత లోతైన భావం ఉందంటే, గెమరియా అనగా అర్థం ఏంటంటే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు వాడు. అంటే మన ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మన ప్రార్థనలో ఏముండాలి? కానీ ఏముంటుంది? విశ్వాసంతో చేసే ప్రార్థన వేరు, స్వార్థముతో చేసే ప్రార్థన. రెండిట్లో మనం ఏ జాబితాలు ఉంటామో. నేనైతే స్వార్థంతో చేసే దాంట్లో ఉంటాం. మరి మీరు ఎక్కడ ఉంటారో? సరే, ప్రార్థన చేయడానికి ముందు ఒక వాక్యం చూద్దాం. ఆ తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం. ధ్యానంలోని చేస్తాం. కొద్ది నిమిషాలు ధ్యానం చేసి ప్రార్థనలోకి వెళ్తాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ భాగముగా 14వ వచనం. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? సంఘపు పెద్దలను పిలువనంపించి వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. చదవండి. అంటే ప్రార్థనలో కూడా ఏముండాలంట? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇక్కడ 2 కార్యాలు ఉన్నాయంట. తర్వాత ఇంకోటి ఏంటి? ప్రభువు అతనిని లేపును. చూడండి ఎలాగుందో ఈ వాక్యంలో, ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయి చూడండి. ఒకవేళ తను పాపము కనుక చేసి ఉంటే, చూడండి, విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి యొక్క భౌతిక సంబంధమైన రోగము నుండి స్వస్థత. రెండవది ఏంటి? ఆత్మ సంబంధమైన రోగం, పాపము నుండి కూడా ఏమవుతాడంట? క్షమాపణ పొందుతాడు.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మాటలు మా వెనుకల్లో దేవునికరంగా చేయండి. ఈ అంశాన్ని ధ్యానించడానికి కొద్ది నిమిషంలో అయోగ్యుని దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి. మా హృదయాలను ప్రార్థనతో నింపి ప్రార్థించి ప్రతిఫలం పొందటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గెమర్యలో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి, వాటిని మనం ధ్యానం చేస్తాం. ఏంటి ఈ గెమర్యలో ఉన్న ప్రత్యేకతలు మనం పరిశీలన చేసుకుంటాం. ఆ అనుభవంలో మన ప్రార్థనా జీవితం ఉందా, లేక మనం విశ్వాసకర్త అయిన యేసు వైపే అన్ని పరిస్థితుల్లో చూసి ప్రభు అనుమతించిన ప్రతి దానిని అనుభవిస్తూ ప్రభు కొరకై మనం సాగే వారంగా ఉన్నామా, లేక ఆగిపోయే వారంగా ఉన్నామా అనేది మనము పరిశీలన చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుందాం. గెమరి యొక్క అనుభూతులు ఈ 36వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. చాలా పెద్ద సబ్జెక్టులు ఇవన్నీ. ఊరికి నేను అలా టూకీగా టచ్ చేస్తున్న మన సమయము ప్రార్థనలు ఎక్కువ గడపాలి కాబట్టి. మీరు ఎంతమంది హృదయం కదిలింపబడిందో నాకు తెలియదు, కానీ నేను చాలా మనోవేదన గడుపుతూ వచ్చాను. ఇప్పటికీ నాకు తెలియకుండానే అది ప్రేరేపిస్తూ ఉంది. త్రుసిల జీవితంలో ఉన్న కొన్ని అనుభూతులు నాలో కూడా ఉన్నాయి. నేను ఇంతగా వేధించబడ్డానికి ఒక ఆలోచన నాకు కూడా వచ్చింది. ప్రభువేమో మరలా పరిచర్యకి చేయమని ప్రేరేపిస్తూ వచ్చాడు జనవరి 26 తర్వాత. నేనేమని ఆలోచన చేస్తూ వచ్చానంటే, ఒకటి అది ఆడంబరం కొరకే అని అనిపించింది నాకు. అంటే దేవుడి వర్తమానం ద్వారా నాతో ఎక్కువ మాట్లాడి మీతో మాట్లాడలేదు నాకు తెలియదు, కానీ 30 సంవత్సరాల సేవ జీవితంలో మళ్ళీ కొత్తగా ప్రారంభించడం ఏంటి, నువ్వు ఎబ్రెన్ వాళ్ళతో డీల్ చేసి మాట్లాడించి ఒక పెద్ద అసెంబ్లీకి పోయి ఒక పెద్ద సేవకుడిగా చలామణి అయితే బాగుంటుంది కదా. ఇంకా ఎన్ని రోజులు ఉంటావో తెలీదు అక్కడ అనుకో, నువ్వేమి కష్టపడే పని లేదు, అక్కడ బ్రదర్ చూసుకుంటారు, అవకాశం ఇస్తే ఒక వర్తమానం చెబుతావు, హ్యాపీగా గడుపుతావు కదా అని నా హృదయంతరంగంలో సాతానుడి ప్రేరేపణకి నేను లోబడ్డా. అది దేవుడి ప్రేరేపణ అయితే కాదు. కాబట్టి నేను కూడా దాన్ని నిజమే కదా, కరెక్టే కదా, ఇప్పుడు మరలా కొత్తగా ప్రారంభించడం ఎంత రిస్కు అనే ఆలోచన నా జీవితంలోకి వచ్చింది. అప్పుడు నా చుట్టూ కొంతమంది ఉంటారు, కొన్ని బ్రాంచీలు ఉంటాయి దానికి. ఇప్పుడు మరలా నేను ఇంత రిస్క్ తీసుకోవడం అంత అవసరమా? అలా ఆలోచన చేస్తూ ఉండగా సడన్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బస్సు మిస్ అయింది. అన్నగారు కూడా కొంచెం ఇబ్బంది పెట్టాను, చాలాసేపు వెయిట్ చేశాడు, వేరే ఏమి దొరకలేదు. బైపాస్ దాకా వెళ్ళాం. అక్కడ వెటనరీ డాక్టర్ మార్క్ అన్నకు ఫోన్ చేశాం, ఆయన ఉన్నాడు. నేనేం వెళ్ళాలి పరిచర్కి ఉదయం కల్లా, అన్ని బిజీ షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి నాకు. అర్ధంతరంగా వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రశాంతంగా తీరిగ్గా వెళ్ళేది ఎప్పుడు ఉండదు. అందుకే బస్సు ప్రయాణం చేస్తా. ట్రైన్ అనుకో ఒకరోజు ముందే వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే ఒకరోజు తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. ట్రైన్కి అన్నింటి నాకు సెట్ అవ్వదు. లారీ ఎక్కాను ఆ రోజు. ఆ లారీ ఎక్కితే ఆ లారీలో సీట్ లేదు, క్లీనర్ లేడు.
డ్రైవర్కే సీట్ బాగుంది, ఈ సైడ్కి ఇంకా ఇప్పుడు క్లీనర్లు ఎవరు వాడట్లేదేమో అనుకుంటున్నా లారీలకి. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర అది ఎత్తి కిందికి కుదేసింది. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అంటే అంత ముందే ఉన్నదేమో నాకు తెలియదు. సడన్గా దానికి ఒక పెద్ద మేకుండింది, అది గుచ్చుకుపోయి రాత్రికి రాత్రే సెప్టిక్ అయింది. తెల్లారి ప్రోగ్రాము పగలట్లే ఉన్న రాత్రి తీవ్రం మారిపోయి 3 రోజుల్లో చాలా పెద్ద సైజు గడ్డ అయిపోయింది. అది రాయిలాగా అయింది. మరి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడో తెలియదు, కానీ నేనైతే అనుకున్నా దాని మూలంగా కొన్ని ధ్యానించడానికి నాకు అవకాశం వచ్చింది. ఆ ధ్యానించట్లో మొట్టమొదటి వర్తమానమే ఒక వర్తమానం అయిపోయింది. 3 రోజులు ధ్యానించవచ్చు, 6 వర్తమానాలు చెప్పొచ్చు. దృశ్యంలో తన అనుభవాలలో ఉన్న విషయాలు, సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. స్పెషల్ మీటింగ్కి ధ్యానం చేసి పెట్టుకున్నా. కాబట్టి ఇప్పుడు గెమెరే యొక్క అనుభవాన్ని కూడా ధ్యానం చేస్తూ వచ్చాను. మీకు ఒక విషయాన్ని కొంతమందికి నేను షేర్ చేశాను. దాన్ని మీ వాట్సాప్లో చూస్తే, కొన్ని సంవత్సరాల క్రితం త్రవ్వకాలు చేస్తూ వచ్చారంట. ఏం చేశారు? త్రవ్వకాలు చేస్తే ఒక కాయిన్, మీకు కనబడుతుందో లేదో, సహోదరులకి మొబైల్స్కి కొంతమందికి పంపించాను. ఒక కాయిన్ దొరికింది. ఆ కాయిన్లో కొన్ని అక్షరాలు రాయబడి ఉన్నాయి. అక్షరాలు ఏంటని డీకోడ్ చేస్తే అది గెమెరే యొక్క క్యారెక్టర్ని గూర్చి దాని మీద రాయబడి ఉన్నాయంట. ఏంటంటే అది గెమెరే యొక్క అనుభూతులు, ఆ కాలము, ఆనాటి శిలాశాసనాలు ఆ కాయిన్స్ మీద ముద్రించబడి ఉన్నాయి. కాబట్టి బైబిల్ ఎంత చరిత్రకు ఆధారమో చూడండి. ఆ గెమెరే యొక్కటువంటి అనుభూతుల్లో ఆయనకున్న ప్రత్యేకమైన లక్షణాలు, ఆ పేరు యొక్క భావం ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దానిని మనం అర్థం చేసుకొని దానిని అనుసరించి మనం కొనసాగించాలనేదే ఈ వాక్యంలో ఉన్న మర్మం. ఎందుకంటే ఆయన వైపు చూడకపోతే జరిగే ప్రమాదాలు వేరేగా ఉంటాయి. త్రుసిల్లా ఎవరి వైపు చూడాల్సింది? ఎవరి వైపు చూస్తుంది? తన దేహం మీద ఉన్న ఆ సౌందర్యం వైపు చూసుకోగలిగింది. ఎవరి వైపు చూడలేకపోయింది? విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడలేకపోయింది. తన ప్రార్థనలు ఏమైపోయినాయి? తన భక్తి ఏమైపోయింది? తనకున్న వాక్యం ఏమైపోయింది? తనకున్న వంశం ఏమైపోయింది? దర్శనం ఏమైపోయింది? ఇందాక ప్రార్థన చేస్తూ, మరి ఎవరు అనేది ఖచ్చితంగా తెలియదు, కానీ ఎవరి స్వరం ఎలా ఉంటుందో ప్రార్థనలో నాకు ఐడియా లేదు. తన భర్తని రక్షించుకోలేకపోయింది అని ప్రార్థన చేశారు. యాక్చువల్గా ఫెలిక్స్ అనే వ్యక్తి ఎవరో తెలుసా? మన భాషలో చెప్పండి. ఆమె భర్త అజీజ్ అని పేరేంటి? ఏమని చెప్పాను? 14వ ఏట ఆమెకు వివాహమైంది. 15వ ఏట ఏం చేసింది? 15 సంవత్సరాల్లో చెప్పండి, గవర్నర్ అయిన ఫెలిక్స్ను వివాహం ఆడింది. ఇప్పుడు అర్థమైందా? ఫెలిక్స్ని కాదు ఆమె రక్షించుకోవాల్సింది. మొట్టమొదట ఆమె జీవితంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనం ధ్యానం చేయలేం. వివాహ వ్యవస్థను ఆమె నాశనం చేసింది. దేవుని సంకల్పాన్ని పాడు చేసింది. తన భర్తకు నమ్మక ద్రోహం చేసింది. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఆ తర్వాత యాడ్ అయిన వ్యక్తి ఎవరు? ఫెలిక్స్.
తను ఎవరిని రక్షించుకోలేకపోయింది, కానీ కనీసం తనకు తాను కూడా రక్షించబడలేకపోతూ వచ్చింది. ఇప్పుడు అవన్నీ మనం చూడలేం. కాబట్టి ఒక్కొక్క పర్యాయం మనం కూడా మనం కట్టే ఇల్లు కూడా మా అవసరం కోసం కట్టుకుంటే బాగుంటుంది, కానీ ఆడంబరం కోసం కట్టకూడదు. మనం కొనే చీర లేక ప్యాంట్ సెట్ మన దేహం సంరక్షించుకోవడానికి కొంటే బాగుంటుంది, కానీ అది ఆడంబరం కోసం అయి ఉండకూడదు. మనం కొనే మిక్స్ అయినా, ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్ మిషన్ అయినా, గ్రైండర్ అయినా, మన ఇంట్లో వాడబడే పరికరాలు ఏవైనా మన కుటుంబ అవసరం కోసం కొంటే మంచిది, కానీ అది ఆడంబరం కోసం అయి ఉండకూడదు. అంటే వాళ్ళకు ఉంది కాబట్టి నాకు లేకపోతే ఎలా, ఆమె ఇంట్లో ఉంది నా ఇంట్లో లేకపోతే ఎలా, ఆమె ఇల్లు కట్టింది నేను కట్టకపోతే ఎలా, ఇలాంటి కంపేర్ చేసుకుంటాం. ఆమె భక్తిలో ఎదిగింది నేను ఎదగకపోతే ఎలా, అలాంటి కంపేర్ చేసుకోలేం. ఆమె ఆత్మీయంగా కట్టబడుతుంది నేను కట్టబడకపోతే ఎలా అని అనుకోలేం. ఆమె దేవుని కొరకు ఎన్నో సమర్పించుకుంది నేను సమర్పించకపోతే ఎలా అనుకోలేం. చూడండి, అనుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవి అనుకోలేము. అనుకోకూడనివి ఏం చేస్తాం, అనుకుంటాం. అంటే ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, ఆడంబరం కోసమే. నాకు కూడా ఏ తలంపు వచ్చింది, అది నాకు పుట్టింది అయితే కాదు, ఎందుకంటే ఇన్నేళ్ళు పుట్టలేదు కాబట్టి ఇప్పుడు కూడా పుట్టేది కాదు. కానీ దుష్టుడు అలా దారి మళ్లించాలని ఎప్పుడు నాకు చాలా హ్యాపీగానే ఉంటుంది, ఏమీ లేకపోయినా. కానీ ఎందుకో 30 ఏళ్ళు వృధా అయిపోయింది కదా, ఇప్పుడు మరలాను కొత్తగా ఈ వేదనలు ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఇప్పుడు 6 చోట్ల బల్ల పెట్టాలి నేను. ఏం చేయాలా, బల్ల పెట్టి మరి ఎవరికి అప్పగించకూడదు, 6 చోట్ల నేనే చూసుకోవాలంట. ఆ ఊరు పేరు చెప్తాను: రేపల్లి, చెరుకుపల్లి, చందోలు, బాపట్ల, అప్పిగట్ల, పొన్నూరు. ఏం చేయాలంట, గ్రౌండ్ వర్క్ కొరకే వెళ్ళి చూస్తే అక్కడ 6,000 నుంచి 7,000 దాకా ఉంది అద్దె రూమ్కి. ఎందుకంటే మనం ఆరాధన పెట్టాలంటే కనీసం 3-4 గదుల్లాగైనా ఉండాలి. షెడ్లాగా కూడా దొరకడం కష్టం కదా. అందుకని ఒక చోటు అడిగితే ఒక బెడ్రూమ్ ఉంది, పెద్ద హాలు, ఈ ఇల్లంతా ఈ మందిరం అంతా హాల్ ఉంది, దానికి బెడ్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, ఒక 3 వాష్రూమ్స్ ఉన్నాయి. అది బాగుంటుంది అనిపించింది. అది 8,000 చెప్పినారు, ప్రార్థనకి అంటున్నారు కాబట్టి 7,000కి ఇస్తామండి అన్నారు. మొత్తము 35,000 నుంచి 40,000 రెంట్ కట్టాలి అవన్నీ తీసుకుంటే పరిచయకి. కానీ ఉన్నది ఎంతమంది విశ్వాసాలు అంటే, డిస్టర్బ్ అయిపోయినామండి, ఎటు వెళ్ళట్లేదు, ఒక 5-6 నెలలు అవుతుంది ఖాళీగా ఉంటున్నాం. ఒక ఊర్లో అయితే 3 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉంటున్నారంట, ఇద్దరు అబ్బాయిలే. ఎటు వెళ్ళాలో అర్థం కాక వాళ్ళిద్దరు పొలంలో పోయి ప్రార్థన చేసుకుంటారంట, చెట్టు కింద పోయి ప్రార్థన చేసుకుంటారు, అదే ఆరాధన. ఏం చేయాలో అర్థం కాలేదు. యూట్యూబ్లో వర్తమానాలు విని నంబర్ పెట్టడం వల్ల కాల్ చేశారు. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల 2 ఉన్నారు, కొన్ని చోట్ల 4 ఉన్నారు, 6 ఉన్నారు. ఏం చేయాలంటే నేను వెళ్ళి అంటే ఈ 21 రోజు మంచంలో ఉండి ప్రార్థన చేయడం నాకు మేలు అనిపించిందా లేదా? అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఒక పాట రాసుకున్నాడు, మేలాయను ప్రభు శ్రమ నొందుట నీ దాసునికి ఎంతో మేలాయను అని. అది లేఖనమే అనుకోండి, కీర్తన 119లో ఉంది. కాబట్టి ఒక శ్రమ అది ఎంతో మనకు మేలుకరంగా భావించాలి. ఒకవేళ అది మనం పరిశీలిస్తే యోబు గ్రంథంలో అది దర్శనము నిదర్శనం అని కూడా అనిపిస్తుంది. 42 అధ్యాయంలో 12వ వచనం, యోబు గ్రంథం 42. యెహోవా మొదట ఆశీర్వదించిన దానికంటే, ఇక్కడ చూడండి, అంటే ఆయన ఎప్పుడు ఇవన్నీ ఇది పొందాడు? మొదటి అధ్యాయంలో ఉన్న వచనాలకి చివరి అధ్యాయంలో ఉన్న వచనాలు చూస్తే, మొదటి అధ్యాయంలో
ఒంటెలు, ఏనుగులు, గాడిదలు, కుమారులు, కుమార్తెలు ఉన్నారు, పోగొట్టుకున్నాడు. చివరి అధ్యాయం వచ్చేవరకే మొదటి దానికంటే ఏం చేశారంటే ఇంకా అంటే ఎప్పుడు ఇది శ్రమ అనుభవం అయిన తర్వాత, ఆరోగ్యం వచ్చి కోలుకున్న తర్వాత జరిగిన విషయం. కాబట్టి ఆ శ్రమ యోబుకి ఎంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చింది. కాబట్టి వాటిని మనం స్వాగతించాలి. ప్రభా, ఇది అనుమతించినందుకు నీకు స్తోత్రం, నేను దీని ద్వారా ఏం నేర్చుకోవాలి. ఈ కొత్త పేర్లు ధ్యానం చేయడానికి ఆ వేదన నాకెంతో అవసరమైంది. ప్రియమైన వారలారా, ఈ భాగం ధ్యానిస్తున్నప్పుడు రేపు బల్లవర్తమానంలో ఒక వ్యక్తి క్యారెక్టర్ పరిచయం చేస్తా. ఒక వ్యక్తి క్యారెక్టర్ని పరిచయం చేస్తాను. గెమరి యొక్క తండ్రి, గెమరి యొక్క కుమారుడు, వాళ్ళ జీవన శైలి ఎక్కడుంది, వారి నివాసం ఎక్కడ, వారు ఏం చేశారు అనేది మనం ఒకసారి చదువుదాం. మరలా చదవండి, 36వ అధ్యాయం దగ్గర రండి, 10వ వచనం. బారూకు ఎక్కడున్నాడంటే చూడండి, యెహోవా మందిరములో లేఖికుడైన, చూడండి ఎన్ని ఆధారాలు ఇస్తాడో చూడండి దేవుడు. ఒక వ్యక్తిని గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఎన్ని ఆధారాలు ఉంటాయో. లేఖికుడు అంటే, లేఖికుడు అంటే ఎవరు? రైటర్. పోలీస్ స్టేషన్లో అయితే ఏమంటారు? పోలీస్ స్టేషన్లో ఆయన ఏమని పిలుస్తారు? రైటర్ గారు లేరు, హెడ్ కానిస్టేబుల్ లేరని పదాలు వాడతారు అక్కడ. లేఖికుడు ఏం పేరంటే ఆయన పేరు గెమర్య. మరలా చదవండి మొదటి నుంచి. ఏం పేరు ఆయన పేరు? బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్య గదికి పైగా ఒక షాల్ ఉందంట. ఆల్రెడీ గది కట్టారు వెనుక, ఇంక దానిపైన ఇంకో గది కట్టాలేమో నాకు తెలియదు, మరి ఇక్కడైతే అట్టుంది. ఆ గదికి పైన ఉన్న శాలలో యెహోవా మందిరపు కొత్త ద్వారము ప్రవేశమున ప్రజలందరూ వినినట్లు. ఎవరు చెప్పారంట? అది ఇర్మియా చెప్పిన మాటలు గ్రంథములో నుండి. అంటే అప్పటికే ఇర్మియా దాన్ని ఏం చేశాడు? చెప్పేశాడు. అయితే ఇతను మరలా ఏం చేశాడంట? వాటిని చదివి వినిపించాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఆర్కియాలజీ తవ్వకాలలో ఆ కాయిన్ దొరికింది. ఒక కాయిన్ దొరికింది. సైలో అనే ప్రొఫెసర్, ఆయన పేరేంటి? సైలో అనే ప్రొఫెసర్కి కాయిన్ దొరికింది. ఆయన పరిశీలించాడు. యెరూషలేములో త్రవ్వకాలు జరిగినప్పుడు బల్ల మీద ఎబ్రి భాషలో షాఫాను అన్నదంట. ఆ కాయిన్ మీద ఏమనుంది? షాఫాను. అది ఎవరి పేరు? గెమర్య వాళ్ళ నాన్నగారి పేరు. అది ఏ కాలానికి చెందింది అని ఆర్కియాలజీ కార్బన్ డేటింగ్ ప్రకారంగా చూస్తే అది ఏ పుస్తకాలు చదివినా తిరిగేసినా కనపడలేదంట. ఎవరికి? సైలో అనే ప్రొఫెసర్కి. అప్పుడు బైబిల్ దగ్గరకు వచ్చి చూస్తే అసలు ఈ కాయిన్ ఏ కాలానికి చెందింది, ఆ దినాల్లో పేర్లేంటి, ఈ కాయిన్ మీద లిఖించబడిన ఈ అక్షరమాల ఏంటి, దాని చరిత్ర అసలు ఎప్పుడుకి సంబంధించింది అని బహుక్షుణ్ణంగా పరిశోధిస్తే ఆ కాయిన్ యొక్క అనువాలు ఎక్కడ దొరికాయంటే ఆయనకి ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 10వ వచనంలో ఆ కాలము అవన్నీ కూడా బహు వివరంగా రాయబడి ఉన్నాయి. చూడండి, దాదాపు క్రీస్తు పూర్వము ఇర్మియా, యెషయా వీళ్ళ సమకాలికులు. ఒక నలుగురు పెద్ద ప్రవక్తలని పిలుస్తారు.
ఒక నలుగురిని ఏమని పిలుస్తారు? ఎవరెవరు? యెషయా, ఇర్మియా, యెజ్కేలు, దానియేలు. వీళ్ళు పెద్ద ప్రవక్తలు, మిగతా వారందరూ చిన్న ప్రవక్తలు. అంటే క్రీస్తు పూర్వం దాదాపుగా 700 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథం కన్యక కుమారుని కని ప్రసవించి కుమారుని కంటది. కన్యక గర్భం ధరించి కుమారుని కంటది, ఆమె ప్రసవిస్తుంది. అతనికి కొన్ని ప్రత్యేకమైన పనులున్నాయి, బాధ్యతలున్నాయి, అవి చేస్తాడు అని ప్రవచనంలో ఉంది. అది 700 సంవత్సరాల తర్వాత, కొంతమంది 700, కొంతమంది 750 ఇలా చెప్తున్నారు. ఎటకెలకు అది నెరవేరింది. అలాగే ఈ షాఫాను గారి కాలంలో ఉన్న అనుభూతులు కూడా ఈ కాయిన్ మీద ఎవరు దొరికినాయంట? పేరేంటి? సైలో అనే ఒక ప్రొఫెసర్కి ఆ కాయిన్ తవ్వకాల్లో దొరికింది. ఆయన దాని గురించి పరిశీలన చేస్తూ వచ్చాడు. అది క్రీస్తు పూర్వమా, క్రీస్తు శకమా, అది త్రేతాయుగందా, ద్వాపర యుగందా, కలియుగందా, అసలు ఏ యుగానికి చెందింది ఈ కాయిన్ ఏంటి, దీని అనుభూతులు ఏంటి, దీని మీద ఉన్న అక్షరమాల యొక్క భావము ఏంటి, అది ఏ భాషలో ఉంది, ఇన్ని పరిశీలన చేస్తూ వచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రవక్త దగ్గర లేఖికుడు ఉన్నాడు. అతను యవ్వనుడు, ఆయన పేరే బారూకు. ఇర్మియా యొక్క లేఖికుడు ఎవరు? బారూకు. ఆ తర్వాత వరుస క్రమంలో ఒక లేఖికుడు వచ్చాడు. యెషయా దగ్గర నుండి రాయబడిన అనుభూతులు ఇలా ఎన్నో ఉన్నాయి. ఆ రోజుల కొరకై ఎదురు చూస్తూ వచ్చారు. ఒకరోజంట మరియా గాబ్రియేలు దూత చెప్పిన మాటలను ఏం చేసిందంట? హృదయంలో తలపోసుకొని అవి ఎప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిందంట. ఏం చేసింది? ఎప్పుడు జరుగుతాయా, ఆ రోజులు ఎప్పుడు వస్తాయా, నా జీవితం, నా దేహంలో నుండి అలాంటి సృష్టికర్త రాబోతున్నాడా, సర్వమానవాళి రక్షణ కలిగించే ఒక రక్షకుడు ఎప్పుడా అని తన జీవితంలో ఎదురు చూస్తూ వచ్చింది. కాబట్టి మనం కూడా ఎదురు చూస్తాం. మా తలరాత ఎప్పుడు మారుతుందా, మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అనుకుంటాం తప్ప దాని కొరకైతే మనం ఏమీ నిర్ణయం తీసుకోలేము, ఏమి మార్చుకోలేము, ఏమీ చేయలేము. వాళ్ళలాగా నేను ఎప్పుడు పాస్ అవుతానా అని అనుకుంటాం. మంచిదే, దేవుని స్తోత్రం. కానీ ఏం చెయ్యం? మన ధృవాన్ని మార్చుకోం, మన ఆలోచనలు మార్చుకోం, మన పద్ధతులు మార్చుకోం. దాని కొరకై మనల్ని మనం డెడికేషన్ చేసుకోలేం, సమర్పించుకొని చదువు మీద ఏకాగ్రత పెట్టి చదవలేం. ఆలోచన అయితే ఉంటుంది తప్ప అది సాధించుకునడానికి మన దగ్గర ఎటువంటి ప్లాను ఉండడం లేదు. అందుకే మనం నష్టపోతున్నాం. అందుకని మనం ఎప్పుడు కూడా భౌతికంగా అభివృద్ధి అయిన వ్యక్తులనే చూస్తాం తప్ప ఎకనామికల్గా, కానీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందిన వ్యక్తులు మాత్రం మనం ఏం చేయలేం. చూడడానికి శత్రువు మన దృష్టికి పొరలు పెట్టేస్తారు, వాళ్ళు కనపడరు మనకి. దేవుని వాక్యం చూస్తే రండి మనం పరిశీలన చేద్దాం. ఎబ్రీ పత్రికలు మనం చదివాం కదా. గెమర్య అనే పదానికి అర్థం ఏంటి? విశ్వాసమునకు కర్త. అంటే విశ్వాసం రావాలంటే ముందు మనం ఏం చేయాలి? దానికి కర్త ఎవరో తెలుసుకోవాలి. వారిని మనం ఏం చేయాలా? ఆ కర్తని వెంబడించాలా. లేకపోతే మనం ఏం కాలేం? విశ్వాసలం కాలేం. మనం ఇప్పుడు విశ్వాసలమే కాదా? విశ్వాసలమే. కానీ మన ప్రార్థనకి ఏం పొందలేకపోతున్నాం? ప్రతిఫలం. ప్రార్థనలు చేసి 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 అలసిపోయి వదిలేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. లేకుంటే ఆ ప్రార్థన అంశాన్ని వదిలేసి ఇంకొక దాన్ని పట్టుకొని ప్రార్థించి అది కూడా వదిలేసి నా జీవితంలో దేవుడు ఏమి నెరవేర్చట్లేదేంది అనుకునే పరిస్థితులు కూడా మన జీవితంలో
ఉంటూ ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఫిలిప్పీ పత్రిక 1:4 మొదటి దినము నుంచి 1:4 మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారైనట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే అటువైపు మనం అడుగులు వేయడం లేదు. ఒకవేళ బేతేలు ప్రారంభించిన దినములలో ఎలా కష్టపడి ఉంటుందో, ఎంతగా సువార్త చేసింటుందో, ఆ రోజు ఎంత ఆనందించింటుందో, ఈరోజు కనుక పరిశీలించుకుంటే కొలత వేసుకుంటే ఏం చెప్పగలదు? ఈ మాట చెప్పగలడా బేతేలు? కొనసాగించవలసిన స్థితిలో నుంచి ఏమైపోతుందంట? ఆగిపోయింది. ఆగిపోవటమే కాదు, దానికి కాల పరిమితులు కూడా ఏకీభవించే పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. మూడవది అంటే కాలము కూడా అనుకూలంగా లేదు. మూడవది ఏంటంటే ఈ గ్రామము కూడా సువార్త వ్యాపకం కొరకు ఏంటి చెప్పండి, అంత అనుకూలంగా లేదు. ఒకవేళ తర్వాత చేద్దాము అనుకుంటే ఇప్పుడు అసలు చేసేయడానికి అవకాశాలు కూడా లేవు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే తులసిల్లాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ తను ఏం చేసుకోలేకపోయింది? ఆ రోజు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఫెలిక్స్ కూడా ఇదే తరుణమని తను గుర్తెదగలేకపోతూ వచ్చాడు. మరలా అనుకూల సమయం కొరకు చూశాడంట. ఇక ఆ సమయం కొరకు వారు లేరు. అందుకనే పాడై పతనమైపోయిన పరిస్థితులు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే దాన్ని కొనసాగించేవాడు ఉన్నాడు. 13:8 ఎబ్రీ పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అంటే ఆయన కొనసాగించడానికి ఎక్కడ కూడా ఆటంకాలేమీ లేవు. మనం ఏది అనుకుంటామో దాన్ని కొనసాగించాలంటే ఆయన వైపు చూస్తూ మన ముందు అడుగు వేస్తూ ఉండాలి. ఒకవేళ మన వైపు చూసినా ప్రక్కన వారి వైపు చూసినా అడుగైతే వేస్తాం కానీ మునుగుతాం. అడుగైతే వేస్తాం కానీ ఏం చేస్తాం? యేసు వైపు చూసినంతసేపు పేతురు ఎక్కడ నడిచాడు? గాలిలో నడవలా, నీటి మీద నడిచాడు. పాదము నీటి లోపలికి వెళ్ళలా. మందసాన్ని మోసే యాజకులు యోర్దాను దాటడానికి ఆ నీటికి పాదం తాకిన వెంటనే ఏమైందంటే యోర్దాను పాయలైపోయింది, ఏకరాశిగా మిగిలిపోయినాయి. కానీ ఇక్కడికి వచ్చేవరకు నీటి మీద నడిచిన వ్యక్తి ఏమవడం ప్రారంభమైంది? గాలిని ఎప్పుడైతే చూశాడో మునగడం ప్రారంభమైంది. అంటే కొనసాగించే యేసు వైపు ఎవరైతే విశ్వాసానికి కర్తగా ఉన్నారో ఆ యేసును చూసినంత కాలం నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ కుటుంబ జీవితం, నీ సంఘ జీవితం, నీ ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ ఎంతో సుభిక్షంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడకుండా పోలీస్ స్టేషను, కోర్టు, ఏదో రకంగా సంపాదించుకుందాం, ఏదో రకంగా పొందుదాం, నాకు అవకాశం ఉంది, మేము పుట్టాం, మాకు హక్కు ఉంది, ఈరోజు అది సేవ జీవితంలో కూడా వచ్చేసింది. ఇది విశ్వాసులకు మాత్రమే కాదు, ఇది లోకస్తులకు మాత్రమే కాదు, ఇది సేవకులకు కూడా పట్టింది ఆ జిడ్డు. ఆ దౌర్భాగ్యకరమైన స్థితి ఏంటంటే మీరు లెటర్ ఏంటి బదర్ పెద్ద సంఘానికి, ఆడ ఉన్నవా నేను తల్లిని ఎల్లగొట్టేస్తా. ఏమంటున్నారు చెప్పండి? మీరైతే నాకు లెటర్ ఇవ్వండి, నేను చేసుకోవాల్సింది నేను చేసుకుంటా. ఒక ఆయన నన్ను అడిగాడు,
ఇక్కడ ఉన్నారా ఆమె ఉన్నట్టు. రైల్వే కోడూరులో బ్రదర్ మా వల్ల అవ్వట్లేదు కానీ ఎట్లా కొట్లో బ్రదర్తో మాట్లాడి నీకు లెటర్ ఇప్పిస్తా. ఆయన లాయర్ అంట అక్కడ. లెటర్ ఇప్పిస్తా, నువ్వైతే సరైనోడివి, నువ్వు రైల్వే కోడూరు రావాలి బ్రదర్. అక్కడ 2, 3 ఉన్నాయి నాకు తెలియదు కానీ మరి దేనికోసం రమ్మన్నాడు ఆయన. నువ్వైతే రైల్వే కోడూరు రా బ్రదర్, నీ పరిచర్య నీ పద్ధతులు చాలా బాగున్నాయి, వేరే వాళ్ళ ద్వారా నేను ఎంక్వైరీ చేసి తెలుసుకున్నా, ఇప్పటికిప్పుడు లెటర్ ఇప్పిస్తాను, వీడు కూర్చో లెటర్ తీసుకొని బయటకు వస్తా, సంతకం ఒకటే నువ్వు చేయాలంటున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంట చెప్పండి, ఏంటంట? ఒక పెద్ద అసెంబ్లీ, నువ్వు ఆడికి లెటర్ ఏంటి నాకు, వాడిని నేను తల్లిని ఎల్లగొడతా. చాలా వేదనకరమైన పరిస్థితి. ఇది కూడా ఆడంబరంలో ఒక భాగమే. ఎక్కడి నుంచి అక్కడ నమ్మకం ఉంటే సరిపోతుంది. 10 మంది ఉన్న చోడికి ఇచ్చాడనుకో సేవకుడిగా, ప్రభా ఇక్కడ తీసుకొచ్చాడు, నేను చేసే పని ఏంటో నాకు తెలియదు, చూపి నేను అది చేస్తా, ఎక్కడుంచో నీ కొరకు నమ్మకంగా జీవిస్తా, ఎంత బాగుంటుందో. ఎక్కడికి వచ్చాడంట? వివాహం అయింది, ఈయనకేం పంజాబీ భాష రాదు, ఆమెకేం తెలుగు రాదు, ఆయనేం మదనపల్లె పుట్టాడు. గుంటకల్లికి పంపించారు పెళ్లి చేసి. ఎక్కడికి పంపించారు? గుంటకల్లికి పంపించారు. ఆమె ఏమో నిస్సా అంటే, బ్రదర్ నువ్వు ఆ రోజు నాకు ఏమని చెప్తివి, పెళ్ళి చేస్తే ప్రశాంతంగా ఉంటుందంటివి, ఇక్కడే నాతో పాటు ఉంటాడు, పరిచయకు వస్తాడంటివి, ఇప్పుడేమో లెటర్ ఇచ్చి గుంటకల్లి వెళ్ళబట్టివి, నా కూతురు సంగతి ఏంది, అక్కడి పరిస్థితి ఏంది, కొట్టం పూరిపాక వాసన కూడా లేదు. ఆమె లోపల స్నానం చేస్తే గుడి అంటే బయట కాపులు ఉండేవాడంట తిమోతి గారు, ఆ చీర కట్టుకొని ఆ కన్నాల్లో. కాబట్టి ఒకసారి రోజేనమ్మ ఆంటీ గారు చెప్తా ఉంటే విన్నా నేను. మరి తిమోతి అంకుల్కి ముందు వచ్చాడో తిమోతి అంకుల్ తర్వాత వచ్చాడో తెలియదు కానీ అరవింద్ గారు పంపించారంట. డేవిడ్ గారికి ఆమె గర్భిణిగా ఉంది ఆంటీ గారు. ఒక చోట సామాన్లు పెట్టుకోవాలంట, ఒక చోట పరిచయం చేయాలి. ఆయన బ్రదర్ నన్ను గుత్తికి పంపించారా, గుంటకల్లికి పంపించారా? అయితే ఆయన చెప్పాడు సేవకుల మీటింగ్లో అరవిందం గారు, ఎప్పుడు భక్సింగ్ గారికి ఎదురు చెప్పలేదంట. ఎప్పుడు భక్సింగ్ గారికి ఎదురు చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడంట. ఆంటీ చెప్పింది, అప్పుడు మాకు ఆదివారం కానుక 75 పైసలు వచ్చిందంట. ఎంత వచ్చింది? 75 పైసలు. అప్పుడు పైసలు కూడా చలామణి ఉంది. డేవిడ్ అన్నని ప్రసవించినప్పుడు ఆంటీ మరమరాలు తిని ప్రసవించిందంట. ఏమంటారు ఇక్కడ మరమరాలు అంటే? బొరుగులు. 75 పైసలతో వారం అంతా గడపాల. అయితే ఆ దినాల్లో అరవింద్ అంకుల్కి ఒక కానిస్టేబుల్ సహాయం చేస్తూ వచ్చాడంట, కొంత తన అవసరతలు తీరుస్తూ వచ్చాడు. సేవకుల మీటింగ్లో మనం వెళ్తే ఎక్కడికి పంపించినా అక్కడ దేవుడు మన అవసరం కొరకు వ్యక్తిని పెట్టి ఉంటాడు. భక్సింగ్ గారు నేను లోబడి వెళ్ళాను, అక్కడ కానిస్టేబుల్ ద్వారా నా అవసరాలు తీరుస్తూ వచ్చాడు అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఎవరి వైపు చూడాలా? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు. మరో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. సేవకుల మీటింగు, దేవుడి సేవకు పిలిచాడు, హెబ్రోన్కి వెళ్ళాడు. ఆ దినాల్లో ఎవరు భక్సింగ్ గారికి ఇద్దరు ఎదురు చెప్పారు. ఇద్దరు నేను చూశాను, ఇప్పుడు ఇద్దరు లేరు అనుకుంటా, మరొక ఆయన ఉన్నాడేమో తెలియదు. ఒక ఆయన నిజామాబాద్లో ఉంటాడు, సహవాసం నుంచి బయటికి వెళ్ళి ఉన్నాడు. అప్పుడు పరిచయం పంపేటప్పుడు చెప్పాడంట, బ్రదర్ దేవుడు నిజామాబాద్కి వెళ్ళమన్నాడు, వెళ్ళు అంటే వెళ్ళాడంట. అక్కడ పరిచయం బాగా చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి భక్సింగ్ గారు ట్రాన్స్ఫర్ ఇవ్వబోతే అప్పుడు అడిగాడంట, నిజామాబాద్కి వెళ్ళమని దేవుడు చెప్పాడన్నావు,
నేను వచ్చాను, ఇప్పుడు కూడా నేను ట్రాన్స్ఫర్ అయ్యాలా అని చెప్తున్నారు బ్రదర్. మంచిదే. ఆ రోజు చెప్పిన దేవుడు ఈరోజు చెప్పాడా లేక నువ్వు చెప్పావా అని అడిగాడంట ఆయన. ఏమన్నాడు? ఆ రోజు నన్ను వెళ్ళమని చెప్పాడన్నావు దేవుడు, ఓకే. ఈరోజు కూడా నువ్వు వెళ్ళమని చెప్తున్నావా ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటికి, లేక ఇవాళ కూడా దేవుడు వెళ్ళమన్నాడా అన్నంటే ఏం మాట్లాడాలా, ఇంక వదిలేశాడు ఆయన్ని. ఆయన పేరు ప్రభాకర్. ఆ సేవకుని పేరేంటి? చాలా ఉత్తమైన లక్షణాలు ఉన్నాయి. కుమారుడు చనిపోతే అది ఆదివారం ఆరాధన. భార్య కూడా చెప్పలేదు, పిల్లలు కూడా ఎవరు చెప్పలేదంట. నేను వెళ్ళాను, 3-4 అంతస్తులు కట్టాడు మందిరం. చాలా పరిచయం ఉంది, ఒక 30-40 బ్రాంచీలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత భక్సింగ్ గారి కాలంలోనే ఆయన డివైడ్ అయిపోయినాడు. ఇక కుమారుడు చనిపోతే ఆరాధన యథేచ్ఛగా జరిగిపోయింది. చివరి ప్రార్థన అంత అయిపోయిన తర్వాత ప్రకటనల సమయంలో కన్నీరు ఆగడం లేకుండా ఉందంట. ఏడవట్లేదు కానీ బయటికి కన్నీరు ఆగిపోతూ మీటింగ్ అయిన తర్వాత మనం ఒక బరియల్కి వెళ్ళాలి అని ప్రకటించాడంట. ఏమని ప్రకటించాడు? మీటింగ్ అయిన తర్వాత మనం అర్జెంటుగా ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాలి. అందరూ షాకింగ్. ఎవరు చనిపోయినారు, ఎక్కడి నుంచి కబురు వచ్చింది, ఇప్పుడిప్పుడు ఎలా జరుగుతుంది? ఎవరు చనిపోయినాడు? తన కన్నా కుమారుడే. ఎంత ఉత్తమమైన లక్షణాలు ఉన్నాయి ఈ విషయంలో చూస్తే. కానీ భక్సింగ్ గారికి ఏం చేయలేదు, అక్కడ ఆ విషయంలో లోబడలేదు. అలాగే బెజవాడ బెంజమిన్ గారు కూడా భక్సింగ్ గారు ట్రాన్స్ఫర్ ఇస్తే వెళ్ళలేదు. వీళ్ళందరూ సమకాలికులు, మొదటి జనరేషన్ వారు. ప్రభాకర్ గారైనా, బెంజమిన్ గారైనా, అరవిందం గారైనా ఆ కాలానికి చెందిన మహానుభావులు, వక్తలని కూడా మనం చెప్పాలి. తర్వాత మరొక వ్యక్తి, బహుశా ప్రకాశం జిల్లా అనుకుంటా, ముగింపు ఆయన కర్నూలులో ముగించుకున్నాడు. నెహెమ్యా గారు. భక్సింగ్ గారు పిలిచి ఒక కీస్ ఇచ్చాడంట కారుది, డ్రైవింగ్ కోసం వెళ్ళాలా అని. తను ఏం చెప్పాడంటే, బ్రదర్, నన్ను దేవుడు పిలిచింది డ్రైవర్గా కారు తోలడానికి కాదు. నేను కారు తోలడం ఎక్స్పర్ట్నే, మంచి డ్రైవర్నే. కానీ నేనేం చేయను, కారు తోలడానికి కాదు, నా డ్యూటీ, నా పని అది కాదు. అప్పుడు భక్సింగ్ గారు అంటే, ఏంటి మరి నీ డ్యూటీ, నీ పని అంటే, నేను వాక్య పరిచర్య చేయడానికి ఇక్కడికి ట్రైనింగ్లో ఉన్నప్పుడు జరిగిన విషయాలు ఇవే. ఇంకా సేవకుడు పూర్తిగా అవలేదు, సంఘానికి వెళ్ళలేదు. నిజంగానే ఆయన అలాగే వర్తమానికుడిగా చలామణి అవుతూ వచ్చాడు. తన జీవితం కర్నూలులో ముగించుకున్నాడు. అది భక్సింగ్ గారికి ఎదురు చెప్పినట్టుగా ఉంది, కానీ ప్రత్యక్షతకు లోబడినట్టుగా ఉందా లేదా? మీకైతే మీకు ఎలా అనిపించింది నాకు తెలియదు. ఎందుకు వచ్చిందని చెప్పాడు, నేను ఇక్కడికి వర్తమానం చెప్పాలి, దానికోసం వచ్చే, కానీ కారు తోలటానికి కాదు. ఆ కీస్ తీసి వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఇంకేం మాట్లాడాల. ఆయన అలాగే వర్తమానికుడిగా తన జీవితాన్నే ముగించుకున్నాడు. ఆ పేరు కూడా ఇక్కడ ఉందో లేదో తెలియదు, కానీ ఆంధ్రలో ఆయన బాగా పిలిచేవాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే గెమరే యొక్క అనుభవం అది ఖచ్చితంగా తను ఆ పేరుకి తగినటువంటి జీవితం జీవించాడు. మనం కూడా విశ్వాసులమే, కానీ ఎవరి వైపు చూడలేకపోతున్న కొన్ని సందర్భాల్లో ఎవరైతే కర్త ఉన్నారో ఆయన్ని విడిచిపెట్టి ఎటువైపో దేనివైపో చూసి ఆత్మీయంగా నష్టపోయి ప్రార్థనకు ప్రతిఫలం లేనటువంటి అనుభూతులు మన జీవితాల్లో ఎన్నో ఉంటున్నాయి. ఊరికి అలా 2-3 మాటలు మనము పరిశీలన చేద్దాం రండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆ దూత నాతో ఇట్లనెను, నీవు ఎలా ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలను 10 కొమ్ములు కలిగి దానిని మోయుచున్న, సార్ మన్నించండి, 17 ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. మరియు ఆ దూత నాతో, 17వ అధ్యాయము 17వ వచనం, దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏక అభిప్రాయం గలవారై
తమ రాజ్యమును. మృగానికి గృహానికి ఎంత తేడా ఉందో తెలుసా? మరలా మొదటి నుంచి చదవండి. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. దేనికోసమంట? కొనసాగించటానికి. బైబిల్ ఒక చోట యెషయా గ్రంథం అనుకుంటా, నాకు వినుబుద్ధి పుట్టించుము. ఏంటది? కాబట్టి కొన్ని సందర్భంలో మన బుద్ధి గడ్డి తినేదిగా ఉంటుంది. ఆ పదం ఎందుకు రాశారో అది ఏ గ్రంథంలో దొరకదు. ఎవరు వాడతారు లేదా? బుద్ధి గడ్డి తినిందని. అది దానియేలు గ్రంథం 4 అధ్యాయాలు ఉంది. నెబుకద్నెజరు ఏం చేశాడంట? పశువు వలె గడ్డి మేశాడు. అందరూ వాడతారు దాన్ని, కానీ అది ఏ గ్రంథంలో ఎవరికి తెలియదు. బైబిల్కి వచ్చితే లోకంలో వాడే సామెతలు కూడా ఎక్కడి నుంచి పుట్టినాయి? ఎంత అద్భుతం అండి బైబిల్. కానీ బైబిల్ని చదువుచిన వాళ్ళు ఏం చేస్తున్నారు? పట్టించుకోవట్లా. కాబట్టి సామెతలు కూడా బైబిల్లో నుంచి పుడుతూ ఉన్నాయి. అది ఎంత ఆశ్చర్యమో. ఇక్కడ మనం చూస్తే ఆఫ్రికా ఖండంలో కొనసాగించే దాని విషయంలో జాన్ జీబర్, ఏ ఖండం అది? జాన్ జీబర్ ఆఫ్రికా ఖండంలో విశ్వాసులను అక్కడ దేవుని మందిరము ఎక్కడైతే పాడు చేస్తూ వచ్చారో, పతనం చేస్తూ వచ్చారో, అక్కడ దేవుని మందిరము పరిచర్య కట్టబడుతూ వచ్చింది. ఆయన పేరు ఏం పేరు? మన్నించండి, ఆయన పేరు యూదులని చిత్రహింసలు పెట్టిన వ్యక్తి. జర్మనీ, అదేనా? హిట్లర్. థ్యాంక్ యూ. హిట్లరు అతని భవనం దేవుని పరిచర్య కొరకు అద్భుతంగా వాడబడుతున్నటువంటి విధానం. అంటే దేవుడు ఎలాగైనా పాడు చేసిబడుతున్న దాన్ని ఏం చేస్తాడో తిరిగి తన మహిమ కొరకు, తన నామం మహిమ కొరకు వాడుకోవడానికి దాన్ని ఖచ్చితంగా ఆ జీవితాన్ని నాశనం చేస్తూ వచ్చిన పౌలు జీవితాన్ని, సంఘాన్ని ఏం చేశాడు? మలిచి దేవుని కొరకై ఎదురు చూస్తూ దేవుని మీద ఆధారపడి పరిచర్యను కడుతూ కొనసాగించినటువంటి అనుభూతులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే గెమర్యాలో ఎన్నో అనుభూతులు మనకి కనబడుతున్నాయి. మనం ప్రార్థనలోకి వెళ్ళాలి కాబట్టి ఓరకలా చదువుకుందాం. రెండోదిగా చూడండి, తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన వాడిగా ఉన్నాడు. ఎవరు? గెమర్య. అంటే తన తండ్రిలో ఆత్మీయమైన అనుభవాలను చూసి ప్రభు వైపు చూస్తూ తన జీవితాన్ని ముందుకు గడిపాడు. షాఫాను యొక్క అడుగుజాడల్లో జీవించినటువంటి వాడు. ఇర్మియా గ్రంథం 26-24 చదవండి. ఇర్మియా గ్రంథం 26-24. ఇలాగూ జరగగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడై ఉన్నందున. కాబట్టి ఇక్కడ అహీకాము అనేటువంటి షాఫాను కుమారుడు, గెమర్య కుమారుడా? మళ్ళా చదవండి 26-24. ఇలాగూ జరగగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడైనందున చంపుటకు. కాబట్టి ఇక్కడ ఈ వంశము లేక ఈ కుటుంబము ఒక దైవ సేవకుని కాపాడి పరిచర్య కట్టబడడానికి ఎంతగానో దోహదపడినట్టుగా
అర్థమవుతుంది. ఎవరి సంతానం? షాఫాను కుమారుడు. ఏం పేరు అది? చూడండి, రెండవ అనుభవం ఇది. దేవుని కొరకై, దేవుని పరిచయ కొరకై, ఆత్మల కొరకై, సేవకుని క్షేమం కొరకు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవునిలో మనం కొనసాగాలంటే కొన్ని అక్రమాలు జరుగుతున్నప్పుడు వాటిని మనం ఖండించి క్రమం వైపు, దైవ ప్రత్యక్షత వైపు, కొనసాగించబడే కార్యక్రమం వైపు మనం నిలబడడం ఎంతైనా అవసరం. అటువంటి ప్రార్థనలు, ప్రభు పరిచయ కొరకై నమ్మకమైన సహకారులుగా మనం ఉండాలి. కొనసాగించే దేవుని వైపు చూడటం వల్ల జరిగే అనుభూతులు ఇది. ముందుగా చూడండి, 3వ యోహాను పత్రిక 8వ వచనం. యోహాను పత్రిక 3వది చూడండి. యోహాను పత్రిక 3:8వ వచనం. మనము ఎవరికంట? సత్యము అంటే సంఘము చేస్తున్న పరిచర్య, సంఘంలో బాధ్యత వహిస్తున్న వారు చేస్తున్న పనులు, అవి ఏవైనా అవి దేవుని కొరకు, సంఘ క్షేమం, అభివృద్ధి కొరకైతే మన వారితో ఏం చేయడం మంచిది? వారికి సహకారాలుగా ఉండాలి, వారితో మనం ఏకీభవించాలి. కానీ నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగించే వారితో మనం సహకారులుగా ఉండి ఏకీవించడము, అది మనకు కూడా దురాభిమాన పాపం అవుతుంది. ఏమవుతుంది? కాబట్టి కొనసాగించడానికి మనం పాటుపడాలా, దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి నిలబడాలా. కుటుంబాన్ని దేవుని వైపు నడిపించడానికి, పిల్లల్ని దేవుని వైపు నడిపించడానికి, క్రమం వైపు నడిపించడానికి, ఆత్మీయంగా కొనసాగించడానికి మన వంతు మనం సహకారులుగా ఉండాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. వారి పక్షంగా మనం నిలబడాలి. మొదటిగా చూస్తే 4వ చూడండి, 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 23వ వచనం. 23వ వచనం. యెహూది 3-4 పూటలు, ఇర్మియా 36:23. యెహూది పుటలు చదివి, అంటే పేపర్ అంటారా, పేజీ అంటారా? పేజీ. 3-4 పేజీలు చదివిన తర్వాత మనం ఇలా అర్థం చేసుకుందాం. తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా, ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత బొత్తిగా కాలిపోయాను. కానీ రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకుల్లో ఎవరైనను భయపడలేదు. 25వ వచనం చదవండి. గ్రంథమును, చూడండి ఏ కాలంలో రాయబడింది ఇది? క్రీస్తుకు పూర్వము దాదాపుగా 700 నుంచి 650 సంవత్సరాల కాలంలో రాయబడిన మాటలు. గ్రంథమును కాల్చవద్దని. ఏమంట? ఎలా తానును, చదవండి. దెలానాయనును గెమర్యను, రాజుతో గెమర్య కూడా ఉన్నాడు ఆ లిస్టులో. అంటే కొనసాగించే లిస్టులో ఉన్నాడు. దేవుని గ్రంథమును, వాక్యమును ఎవడు కాల్చడానికి? ఈరోజు మణిపూర్ బూడిదైపోతుంది. అక్కడి పడుచు అమ్మాయిలు, అక్కడి మహిళలు, అక్కడి మందిరాలు, అక్కడి సేవకులు ఎవడి బాబు జాగిరని తగలబెడుతున్నారు. ఆలోచించండి. దాని కొరకు ఏ ప్రభుత్వం నిలబడుతుంది దాన్ని అరికట్టడానికి? కానీ కొన్ని 100 సంవత్సరాల క్రితమే గెమర్య ఎవరి పక్షం నిలబడ్డాడు? దేవుని వాక్యం, గ్రంథం ఏం చేయబడకూడదు? కాల్చబడకూడదు. అనేకుల జీవితాలు కాలిపోతున్నాయి. ఏం చేస్తున్నావు? నీ విశ్వాస జీవితం. లోకంలో కలిసిపోతున్నారు, భ్రష్టు పట్టిపోతున్నారు, విశ్వాస జీవితం తొలగిపోతున్నారు. అసలు మందిరానికి కనబడడం లేదు, వారిలో ఆరాధన లేదు, ప్రార్థన లేదు, కనీసం దేవుని స్తోత్రమైన మాట లేదు, ప్రైజులాడిన మాట లేదు. ఎంతగా కాలిపోతున్నాయో. కానీ మనం ఏం చేయలేకపోతున్నాం? కొనసాగించే అనుభవంలోనికి వారి కొరకే సహకరించలేకపోతున్నాం, వారితో స్నేహం చేయలేకపోతున్నాం,
వాడు అయిపోయినాడు, భ్రష్టు పట్టిపోయాడు, ఆమె అయిపోయింది, ఇంక అంతే వదిలేయి. కొనసాగించటానికి నీ వంతు నువ్వేమైనా చేయగలుగుతున్నావా? నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాస జీవితం. దేవుని వాక్యము పాడవటానికి వేయలేదు. ఈరోజు విశ్వాసులే భ్రష్టు పట్టిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. ఏమైనా వారికి సహకరిస్తున్నావా? వారి కొరకు ఏమైనా పాటుపడుతున్నావా? ఒకప్పుడు ఎంతగా వాడబడ్డారు ప్రభా, ఒకప్పుడు ఎంత విశ్వాసులో ఎంత బలంగా ఉన్నారో, ఎంత సేవ చేశారో. ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. నా వంతు నేను ప్రార్థన చేస్తా. నేను ఒక ఆయన పేరు మర్చిపోయాను. 2000 సంవత్సరంలో నేను తెలుసుకున్న విషయం. ఒక సేవకుడు, పేరు మర్చిపోయాను ఆయనది, గుర్తు రావట్లేదు ఎంత ట్రై చేసినా. అతనికి వచ్చిన రోగం ఏంటంటే మోకరించి ప్రార్థన చేయకూడదు. ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. ఆయన నోటికి వచ్చిన సమస్య అదే. అంటే ఇలా పట్టుకోలేక ఊపిరి అందక చనిపోతాడు. డాక్టర్లు పిలిచి చెప్పారంట బ్రదర్స్కి, ఏంటంటే ఈయన జీవితంలో ఇక ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. ఏమన్నారు? ఎప్పుడు ప్రార్థన చేయకూడదు, అలాగనే వాక్యం కూడా చెప్పకూడదు. ఆయన మౌనం వదిలేయండి, అట్లయితే బతుకుతాడు. ఈ మాటలు కిటికీ బయట చెప్తా ఉంటే కిటికీలో నుంచి పాస్టర్ గారు బెడ్ మీద ఉండి విన్నారంట. వెంటనే దిగాడంట, దిగి మోకరించి పెద్దగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒక గంట తరచు పెద్దగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. డాక్టర్ గారు అడిగారంట, ఏంటయ్యా నువ్వు ఇది అంటే, ఎలాగో మీరు చెప్పారు కదా సార్ చనిపోతారని. ఏమని చెప్పారు? ప్రార్థన చేస్తే చనిపోతారని చెప్పారుగా. అవును, మరి నువ్వు ఎందుకు చేస్తున్నంటే, నేను చనిపోయే లోపే నా స్థానంలో ఒక 5 10 మందో దేవుడు లేపి వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నానంట. ఏమన్నాడు? నేను ఎలాగో చనిపోతా, కానీ నేను చనిపోతే నా స్థానం ఖాళీగా ఉంటుంది. ఆ స్థానంలోనికి ఒక 10 మంది అయినా వస్తే, రక్షింపబడి దేవుని నమ్మితే వారు ప్రార్థన చేస్తారు కదా, అందుకే వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేసి చచ్చిపోతారు అంటుండంట. మరి నువ్వు నేను మనమైతే ఒకసారి ఆలోచిద్దాం. మనం ప్రార్థన చేయకుండా చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాం. ఆయన దేని చేయడానికి సిద్ధపడుతున్నాడు? ప్రార్థన చేసి చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. మనం ప్రార్థన చేయకుండానే, ఇప్పుడు ఎవరు? అగ్రిప్ప దేవుని మహిమపరచనందువల్ల ఏమయ్యాడు? పురుగులు పడి చనిపోయినాడు. కనుక ప్రేమిన వారలారా, ప్రార్థన జీవితం లేకుండగా, కొనసాగించేవాడి వైపు చూడకుండగా, గెమరిలో ఉన్నటువంటి అనుభూతులు చాలా ప్రాముఖ్యమైనవి. కొనసాగించేబడే జీవితంలో తన విశ్వాసం ఉంది. అలాంటి ప్రార్థనకు విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తే రోగి స్వస్థపరచబడతాడు, అతని పాపములు కూడా క్షమించబడతాయి. కుటుంబం అయితే కుటుంబము లేవనెత్తబడుతుంది, సంఘం అయితే సంఘము ఆత్మీయంగా కట్టబడుతుంది. వ్యక్తిగతమైన జీవితం అయితే ప్రభు కొరకు మరలా పడిపోయిన జీవితం కొనసాగబడేటట్లు దేవుడు చేయగలడు. ఒకవేళ నా జీవితం అయితే నా కొరకు, మన వారి కొరకైతే, మనకు తెలిసిన వారి కొరకైతే, ప్రభు ఆ కుటుంబాన్ని లేవనెత్తండి, నీ మహిమ కొరకు నిలబెట్టండి, వాడుకొనండి. గెమరీ జీవితంలో కాలిపోతున్నటువంటి గ్రంథమును కాపాడడానికి ఎంత పరితపించాడో. నశించిపోతున్న ఎంతోమంది జీవితాలు ఉన్నాయి, నరకానికి వెళ్ళబోతున్నారు. నాకు ఏ బాధ్యత లేకుండా ఉన్నాను, వారి కొరకే ప్రార్థించలేకపోతూ వచ్చాను. ఈరోజు తీర్మానం చేసుకొని అటువంటి ప్రార్థన జీవితం నేను కలిగి ఉంటా, నా ప్రార్థన కూడా ప్రతిఫలం పొందుతానని ఒక మంచి అనుభూతితో గెమరీ యొక్క అనుభవంలో మనం ప్రార్థన గడుపుదాం రండి.